సో వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని పార్లమెంట్లో తీసుకొచ్చిన తర్వాత ఏం జరుగుతుందని బీజేపీ పార్టీ కేంద్ర నాయకత్వం ఊహించుకోలేదా? ఎందుకంటే ఇది డెఫినెట్గా ఒక వర్గానికి వ్యతిరేకంగా, ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టమే. వాళ్ళు మొదటి నుంచి దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా దానిలో చాలా అక్రమాలు ఉన్నాయి, చాలా భూములని మావే అని చెప్తా ఉన్నారు. దేశంలోని 70% భూములు. కాబట్టి డెఫినెట్గా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని అందరూ ఆలోచించారు. డెఫినెట్గా చట్టం తెచ్చిండ్రు. కానీ చట్టం తెచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలని బీజేపీ పార్టీ మర్చిపోయింది అనిపించింది. ఎందుకంటే ఈరోజు ఆ చట్టం దేగానే మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఏం చేస్తారో కూడా ఊహించాల్సిన అవసరం ఉంది. అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రస్తుతానికైతే బాగానే ఉంది, కానీ వాళ్ళు కూడా ఏం చేయబోతున్నారు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో తెలియదు. అలాగే మమతా బెనర్జీకి కూడా ఎలాంటి భావాలు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయం. సో ఈరోజు ముర్షిదాబాద్లో జరుగుతున్నది ఏంటి అంటే నరమేధం జరుగుతూ ఉంది. హిందువులు అక్కడ మైనార్టీలుగా మారిపోయినరు, పారిపోయినరు, శరణార్థి శిబిరాలు దాచుకునే పరిస్థితి వచ్చింది. సో దీనికి కారణం ఎవరు? మరి సెంట్రల్ గవర్నమెంట్ అనే చెప్పాల్సింది. ఎందుకంటే ఎప్పుడైతే ఇలాంటి చట్టాన్ని కూడా తెస్తున్నారో డెఫినెట్గా ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్టు తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. తెచ్చుకొని అక్కడ ప్రజలు ఏ విధంగా ఉంటారు, ఎలాంటి రియాక్షన్ వస్తుంది, ఎవరికి నష్టం కలగబోతుంది, ప్రభుత్వాలు ఎలా వ్యవహరించబోతా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ రాష్ట్రాలు డెఫినెట్గా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అలాగే మమతా బెనర్జీ అయితే కంప్లీట్ మోడీకి ఎగనెస్ట్, బీజేపీ ప్రభుత్వానికి ఎగనెస్ట్గా ఉంది. సో డెఫినెట్గా ఆమె అయితే ఖచ్చితంగా ఆమె కావచ్చు, ఇంకా మరికొందరు కావచ్చు. తాత్కాలికంగా ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ అంతా కూడా బెంగాల్లోనే స్టార్ట్ అయిందని చెప్పాలి. అన్ని చోట్ల ర్యాలీలు తీస్తూ ఉన్నారు. ర్యాలీలకి కాంగ్రెస్ గవర్నమెంట్లు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి, వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాయి. బట్ ఇక్కడ ఓవరాల్గా చూసేసరికి హిందువులకైతే నష్టం జరిగిపోయింది. ఒక 3 వ్యక్తులు మరణించారని చెప్తా ఉన్నారు. మరి మరణించిన ప్రాణాన్ని ఎవరు తీసుకొస్తారు? అంటే ఒక చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేప్పుడు దానికి వ్యతిరేకత కూడా ఉన్నప్పుడు దానిలో చెడు ఎక్కువ ఉన్నది. కానీ ఎంత చెడున్నా దాన్ని సప్రెస్ చేయాలన్నా సరే డెఫినెట్గా ఒక క్రమపద్ధతి ప్రకారం వెళ్ళి చేయాల్సి ఉంటుంది. అంతేగాని ప్రజలకి, మన హిందూ ప్రజలకి ఏం జరుగుతుందో ఊహించినంత స్థితిలో ఒక చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అదే హిందూ ప్రజలకి ఈరోజు చెడు జరుగుతూ ఉంది. మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతూ ఉంది, ఎలాంటి చర్యలు తీసుకోబోతూ ఉంది, మరి మమతా బెనర్జీని ఏ విధంగా కట్టడి చేస్తూ ఉంది, లేదా ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకోబోతూ ఉంది, ఇది ఇక్కడితో అయిపోతుందా? ఓవైసీ లాంటి వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారు, దీర్ఘకాలికంగా కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నామని చెప్తారు. అలాగే వచ్చేసి ముర్షిదాబాద్లో కూడా మాట్లాడితే ఏమని చెప్తా ఉన్నాడు, ఇక్కడ ఉన్న రాజ్భవన్ మాదే, హైకోర్టు మాదే, అది మాదే, ఇది మాదే అన్నీ చెప్తా ఉన్నాడు. అంటే వాళ్ళు భయాన్ని వదిలేసి ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ మమతా బెనర్జీ పరిపాలనలో కావచ్చు, మరికొన్ని చోట్ల కావచ్చు. సో డెఫినెట్గా నరేంద్ర మోడీ ప్రభుత్వం దీన్ని చాలా క్షుణ్ణంగా అభ్యసించి తెలుసుకొని ఈ చట్టాన్ని బలంగా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో చూసుకోవాలి. కానీ చట్టం చేసేసాం మీరు తన్నుకు చావండి అని చెప్పేసి ప్రజలని దారుణమైన స్థితికి వదిలేస్తే మాత్రం అది సరైన విధం కాదు. అది మళ్ళీ ప్రజల్లో అసంతృప్తి వచ్చే అవకాశం ఉంది. దానివల్ల బెనిఫిట్ అవుతాం అన్న దానికంటే ఎక్కువ చెడు జరిగే అవకాశం ఉంది. ప్రజలకి నష్టం కలిగే ఏ చర్య జరిగినా, ఎందుకంటే ఓకే సనాతన ధర్మం మాట్లాడతాం, హిందూ దేశం మాట్లాడతాం, అన్నీ మాట్లాడతాం, కానీ అదే హిందూ ప్రజలు వాళ్ళకి కష్టం వచ్చినాడు మళ్ళీ మీ మీదనే అభాండాలు వేసే అవకాశం ఉంది. సో డెఫినెట్గా ఆలోచించుకొని ఆ ప్రజలను రక్షిస్తూ హిందూ మతాన్ని, హిందూ ప్రజల సమూహాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అది లేకుండా చట్టం చేసేసాము మేము హిందూ ప్రజలకు అనుకూలంగా, సో కాబట్టి ఇప్పుడు హిందూ ప్రజలు ఎవడైనా ఏం లేదు, ముస్లింలు ఏమైనా, క్రిస్టియన్లు ఏమైనా ఏం లేదు, మాకు ఎవరితో సంబంధం లేదు, మాకు రాజకీయాలు ఇంపార్టెంట్ అని ఇటు బీజేపీ ప్రభుత్వం, మమతా బెనర్జీ అయితే పూర్తి స్థాయిలో ఒక వర్గానికి ఏమంటారు సపోర్ట్ చేస్తూ వాళ్ళు హిందువులు శరణార్థులుగా మారిన చప్పుడు లేదు. అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళంతా అంటే హిందువులు పెద్ద సన్యాసులు, వీళ్ళు మాకైతే ఓట్లు వేసేసి తీరుతారు. సో ముస్లిమ్స్ మాత్రం ఫీల్ అవుతారు కాబట్టి వేయరు. కాబట్టి హిందూ ఓట్ల గురించి మాకు భయం లేదు, ముస్లిమ్స్ ఓట్ల గురించే భయం. కాబట్టి డెఫినెట్గా మేము హిందువులకు మాత్రం సపోర్ట్ చేయమన్న విధంగా దాదాపు అన్ని పార్టీలు తయారైనాయి ఎక్సెప్ట్ బీజేపీ కూడా మరి బాధ్యతారాహిత్యంగా ఇదేమైనా చేసిందా? సో ఎందుకు ఆలోచించలేకపోయింది పర్యవసానాలు అనే ఒక ప్రశ్న ప్రజల్లో ఉదయిస్తూ ఉంది. దానికి సమాధానం మరి కేంద్ర నాయకత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే బీజేపీ పార్టీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ నష్టపోతుంది హిందువులు మాత్రమే. ఆలోచించండి, ఏదైనా పని చేసేప్పుడు పర్యవసానాలు ఆలోచించి చేస్తే మాత్రమే ప్రజలకు మంచి జరుగుతుంది, లేదంటే చెడు జరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.